ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 21వ శ్లోకం నుండి చెప్తాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. సందర్భంగా ఎంత దాకా వచ్చాము, కథ క్లైమాక్స్కి వస్తోంది. అంటే భగవద్గీత యొక్క బోధ రావటానికి ముందుగా ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు స్వామి, అర్జునుని యొక్క చిత్తాన్ని పరీక్షించటానికి. ఎందుకు? భగవద్గీత వంటి బోధ అందుకోవాలంటే ఒక చిత్తశుద్ధి కావాలి మనిషికి. అసలు మనిషికి ఎప్పుడైనా అధ్యాత్మ విద్యను అందుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. ఎందుకంటే ఒక విలువైన పదార్థాన్ని ధరించటానికి, అంటే పాయసం ఉందనుకోండి, ఒక పాయసాన్ని పోయాలంటే పాత్ర ఎట్లా ఉండాలి? చాలా శుచిగా ఉండాలి. ఆ శుద్ధి లేకపోతే ఆ పాత్ర యొక్క అశుచి వలన ఆ పానీయం పాడైపోతుంది. అంటే ఆ పాత్రలో ఏదైతే పాయసం మనం పోస్తామో అది పాడైపోతుంది, కనుక దానికి విలువ తగ్గిపోతుంది. అట్లాగే ఎప్పుడైనా సరే ఉత్తమమైన బోధన అందుకోవాలంటే దానికి గల చిత్తశుద్ధి మనిషికి ఉంటేనే అప్పుడు ఆ బోధ రాణిస్తుంది. అందుకే అర్జునుడు వంటి ఉత్తమ సాధకుడిని ఎంచుకున్నాడు స్వామి. ఆషామాషిగా ధర్మరాజును కూడా ఎంచుకోలేదు. ధర్మరాజు అయినా తక్కువ వాడేం కాదు, ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. కానీ అందులో కూడా పూర్తిగా ఆ సమర్పణ భావంతో ఆశ్రయించిన వాడిని ఎంచుకుని అటువంటి ఉత్తమమైన బోధను మానవాళికి అందించారు స్వామి. ఆ సందర్భం వస్తోంది ఇప్పుడు. దానికి కావలసిన శుద్ధిని చేయటానికి ఇంకా కూడా స్వామి యొక్క రచన జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఘటనా చతురత అంటారు. అంటే స్వామి తనకు ఎట్లా కావాలో, ఎదుటివాడిని ఎట్లా మలుచుకోవాలో దానికి కావలసిన సన్నివేశాన్ని కూడా తానే కూర్చుకుని ఆ బోధన అందించటానికి ఒక ఘటనను రచన చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, పోయిన వారం శ్లోకంలో ఏమన్నాడంటే అథ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా పాండవః కపిధ్వజః పాండవః శస్త్రసంపాతే ప్రవృత్తే ధనురుద్యమ్య. ఏం చేశాడు అర్జునుడు అంటే, అక్కడ ఉన్నటువంటి అథ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్, అక్కడ ఉన్నటువంటి దుర్యోధనాదులందరినీ చూసి అప్పుడు ప్రవృత్తే శస్త్ర సంపాతే,
శస్త్రాన్ని ఎత్తి నిలబెట్టి ధనుహు ఉద్యమ్య. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్నాళ్ళు ఏం చేశాడు, యుద్ధం జరగాలి అని దానికి కావలసిన ఒక తపస్సును చేసి అస్త్రశస్త్రాలన్నిటినీ కూర్చుకున్నాడు. ఇప్పుడు ఎటువంటి సన్నివేశం వచ్చింది, ఇంకా యుద్ధ సమయం వచ్చేసింది, నేను యుద్ధం చేయాలి అని అనుకున్నాడు. అనుకొని ఏమంటున్నాడు, హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అని విన్నాం మనం. అక్కడ హృషికేశం తదా ఇదం వాక్యం ఆహ. అప్పుడు ఈ వాక్యాన్ని ఋషికేశంతో చెప్పాడు. ఏమన్నాడు, సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. హే అచ్యుత అంటే స్వామిని అచ్యుత అని సంబోధన చేసేమంటున్నాడు. ఉభయోః సేనయోః మధ్యే మే రథం స్థాపయ. అసలు సన్నివేశం వచ్చిందన్నమాట. ఏమంటున్నాడు, 2 సేనల మధ్య నా రథాన్ని నిలుపు అంటున్నాడు. ఎవరిని, అచ్యుతుని అడుగుతున్నాడు. ఇక్కడ శ్లోకాలన్నిటిలో కూడా కృష్ణ పరమాత్మ యొక్క ఆ నామం మారిపోతూ వస్తుంది, మనకు కనిపిస్తుంది. అంటే సంబోధనలు మారిపోతూ వస్తాయి. ఆ సంబోధనలు వ్యాస భగవానుడు చెప్పాడా, అర్జునుడు చెప్పాడా, కృష్ణ పరమాత్మ రచనయా అంటే ఆ సందర్భానికి తగినట్లుగా ఆ లక్షణాన్ని వ్యక్తం చేయటం అంటాం. ఇందాక మనం వెనుక శ్లోకాల్లో హృషికేశ లక్షణాన్ని చెప్పుకున్నాం. పాంచజన్యమును ఊదింది హృషికేశుడని. అంటే ఏమిటి, ఒక లక్షణము, ఆ సందర్భంలో ఏ లక్షణంతో స్వామి ప్రవర్తిస్తున్నాడో ఆ లక్షణాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ అచ్యుత అన్న పదం వాడాలి. హే అచ్యుత అని అడుగుతున్నాడు. అచ్యుత అంటే చ్యుతం అంటే జారిపడిన స్థితి అని అర్థం. అచ్యుత అంటే జారిపడని స్థితి, అంటే ఉన్నతమైన ఒక స్థితి. ఇక్కడ సాధకుడైన అర్జునుడు ఎవరిని సంబోధన చేస్తున్నాడు, తనలోనే ఉన్న ఒక ఉత్తమ లక్షణంతో. అంటే జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడే, అసలు అందులో సందేహం ఏమీ లేదు, బ్రహ్మస్వరూపులే జీవులందరూ. అయినప్పటికీ కూడా తన అవగాహన ఎట్లా ఉంది, నేను ఇప్పుడు జీవుణ్ణి, చచ్చిపోయేవాడిని, పుట్టేవాడిని ఉన్న ఒక తప్పుడు అవగాహనలో ఉన్నాడు. ఇది ఆ సచ్చిదానంద స్మృతి యొక్క స్థితికి దిగజారిన స్థితి. లేనిదాన్ని ఊహించుకోవటం, ఆపాదన చేసుకోవటం, అంటే తనను తాను తక్కువగా అనుకోవటం, ఆ స్థితిలో ఉన్నాడు జీవుడు. అందరూ ఇప్పుడు ప్రాణులన్నీ కూడా ఆ స్థితిలో ఉన్నాయి. అటువంటి ఆ ప్రాణుల్లో ఒకానొక సాధకుడు ఏమంటున్నాడు, తన ఉత్తమ స్థితితో సంభాషణ చేస్తున్నాడు. మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్నాం, ఇది ఎటర్నల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది సోల్ అండ్ ది సోర్స్. లోపల ఉన్న స్మృతి స్వరూపంతో మాట్లాడాలి. అది కదా భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణలో ఇప్పుడు ఏమంటున్నాడు, హే అచ్యుత అని సంబోధన చేస్తున్నాడు. ఏ స్థితిలో తాను జారి పడలేదో, తన ఉన్నతమైన స్థితితో సంభాషణ చేసి తన చిత్తం యొక్క చంచల స్వభావాన్ని ఇక్కడ పరీక్షించుకోవటానికి అర్జునుడే అంటున్న మాటలు ఇవి. ఏమన్నాడు, ఉభయోః సేనయోః మధ్యే మే రథం స్థాపయ. 2 సేనల మధ్య అనేది అక్కడ ప్రసిద్ధంగా మనకు అర్థమవుతుంది. ఏమిటా 2 సేనలు, ఎవరెవరి సేనలవి? పాండవ సేన, కౌరవ సేన. జరుగుతున్నదేమిటి, కురు సంగ్రామం జరగాలి. ఇక్కడ ఆ 2 సేనల అంటే అర్థం ఏమిటంటే, సేన అంటే సహ ఇన గతౌ ధాతువు అనమాట. అంటే ప్రవర్తన కలిగింది సేన అని అర్థం. 2 రకాల ప్రవర్తనలలో ఉన్నాడు జీవుడు. ఆ 2 ప్రవర్తనల మధ్యలో నన్ను నిలబెడితే నేను ఇప్పుడు పోల్చి చూసుకుంటాను అంటున్నాడు. ఏం చూసుకుంటాడు, తన బలం ఏమిటో శత్రుబలం ఏమిటో పోల్చి చూసుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరితోనైనా ఒక పోరాటం చేయాలనుకోండి, పోట్లాడాలనుకున్నా సరే, దేనికైనా పోల్చుకున్నప్పుడు తన బలాన్ని పరీక్షించుకోవాలా, వాళ్ళ బలాన్ని పరీక్షించాలా? తన సమర్థత ఎంత, వాళ్ళ బలాన్ని చూసి తన సమర్థతను పరీక్షించుకోవాలి, అంతే కదా. అప్పుడే నేను చేయగలనా లేనా అని మనకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో ఉన్న ఉత్తమ సాధకుడిగా అర్జునుడు ఇక్కడ ఉన్నాడు. కానీ రాబోయే శ్లోకాల్లో అర్జునుని మాటలు అట్లా ఉండవు, మొత్తం ట్విస్ట్ అవుతుందన్నమాట కథ అంతా. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ధనుహు ఉద్యమ్య, ధనుస్సును ఎత్తిపెట్టాడు. అంటే యుద్ధం చేయటానికి సిద్ధమైన వాడుగానే ఉన్నాడు.
కానీ ఆ ఒక పరిణామం జరగబోతుంది అతనిలో అని ఆయనకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు మాత్రం ఉత్తమంగానే ముందుకు వెళుతున్నాడు. తర్వాత ఎందుకు మార్పు వచ్చిందో మనం చూద్దాం. ఈ 2 సేనలు ఏమిటి? మనిషికి 2 రకాల సేనలు. ఇక్కడ ఒకటి ధర్మరాజు సైన్యము, ఒకటేమో దుర్యోధనుడి సైన్యం అందాం, కౌరవ పాండవులు. ఒకటి ఎట్లా ఉంటుందంటే, దుర్యోధనుడి ఏమని చెప్పుకున్నాం పోయినసారి, ధార్తరాష్ట్రుడు. అంటే తను అనుకున్నది అదే సత్యం అంటాడు, విచక్షణ లేకుండా నేను అనుకున్నదే సత్యం అని ప్రవర్తించేవాడెవడో దుర్యోధనుడు వాడు. అట్లాగే మనిషి తన ప్రవృత్తికి ఏది నచ్చితే అదే సత్యం అన్నట్టుగా తిరుగుతాడు, వాదిస్తాం కూడా. ఇప్పుడు మనం ఎప్పుడైనా పెద్దవాళ్లతోనో ఎప్పుడైనా వాదనకు దిగామనుకోండి, ఎట్లా ఉంటుంది? నేను అనుకున్నదే సత్యం అని నిరూపించుకోవడానికి వాదిస్తారా లేదా? ఎన్ని రకాల యుక్తులనైనా తీసుకొచ్చి సమర్థించుకోవడానికి వాదిస్తారు. ఎట్లాగో అట్లా ఉన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు. అంటే తనది కాని స్థానాన్ని తనదిగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ఒక పక్షం. ఇంకొక పక్షం ధర్మరాజు ఎట్లాగంటే, మోసం చేసింది తనవారే అని తెలిసి కూడా పోన్లే నా వాళ్లే కదా అని ఒక ఉపేక్ష భావం వచ్చింది. వాళ్ళని సర్లే పోని ఓర్చుకుందాం, నా వాళ్లే కదా మోసం చేసింది, సర్దుకుపోతే సరిపోతుందనే కదా ఎప్పుడు సంధి చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు ధర్మరాజు రాజీ పడే ఒక స్వభావం ఉంది. ఇదే పాండవులలో అర్జునుడికి భీముడికి స్వభావం మార్పు వచ్చింది. ఈ ధర్మరాజులాగా లేరు. అనుసరిస్తుంది ధర్మరాజునైనా వాళ్ళు ఎట్లా ఉన్నారు? నా వాళ్ళై ఉండి మా వాళ్ళై ఉండి మమ్మల్నే మోసం చేస్తారా అనే ఒక రకమైన కోపాన్ని, పగను పెంచుకున్నారు. వాళ్ళు ఎప్పటికైనా యుద్ధం చేయాలి, వాళ్ళని ఓడించాలి. అదే ఇద్దరు నా వాళ్ళనే అనుకుంటున్నారు. అర్జునుడు కూడా నా వాళ్ళనే అనుకుంటున్నాడు, ధర్మరాజు కూడా నా వాళ్ళనే. నా వాళ్లే కదా పోనీ సర్దుకుందామని ధర్మరాజు అనుకుంటున్నాడు. నా వాళ్ళు నన్ను మోసం చేస్తారా అని కోపం చేస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇద్దరూ కూడా లౌకిక దృష్టిలోనే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది, ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పు చేస్తే పోన్లే మన వాళ్లే కదా అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకొకప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన వాళ్ళ అయి ఉండి మననే మోసం చేస్తారని ఎక్కువ బాధ కలుగుతుంది. ఎంతగా మనం అంటి పెట్టుకుంటామో అట్లాంటి వాళ్ళు అంటేనే బాధ. లోకంలో మనకు ఎప్పుడైనా ఎవరైనా తిడితే కోపం వస్తుంది కదా. ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది? ఎంత మనం వాళ్లకు దగ్గరగా అటాచ్ అయి ఉంటామో వాళ్ళు తిడితేనే వస్తుంది. రోడ్డు మీద వాడు ఎదవడో ఏదన్నా అంటే మనం పట్టించుకుంటామా? ఫోన్లే వాడు ఏదో వాగుకుంటున్నాడు అని అంటాం. అదే మాట ఇంట్లో వాళ్ళు అనేటప్పటికీ నా వాళ్ళయ్యుండి ఇంత మాట అంటారా, నా వాళ్ళయ్యుండి ఇంత మాట అంటారా అని. అందుకే భర్తలన్నా, తల్లిదండ్రులన్నా, అత్తమామలన్నా, కోడళ్ళు అసలు ఎవరు భరించలేనిది ఎప్పుడు వస్తుంది? నానే ఆ మమత్వం ఉన్నప్పుడు. ఆ మమత్వం ఉంది ఇప్పుడు అర్జునుడికి. మమత్వంలో కోపం, అందుకు నేను యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా సత్యాన్ని సరిగ్గా తెలిసి చేయటం లేదన్నమాట. అయినా సరే వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? కృష్ణ పరమాత్మ వైపు ఉన్నారు. అదొక్కటి వాళ్ళు చేసిన మంచి పని. ఎటువంటి బుద్ధి వాళ్ళకు సొంత బుద్ధులు ఉన్నా సరే కృష్ణుణ్ణి విడిచిపెట్టలేదు కనుక కృష్ణుడు ఏం చేస్తాడు? వివేకం కొంచెం ఉన్నా సరే, అంత చిన్న నిప్పురవ్వలాగా మనకు వివేకం ఉన్నా సరే దానికి గాలి వీచేటట్టు చేసి చిదుగులు వేసి దాన్ని పెద్ద మంటగా చేస్తాడు. అంటే మనకు కొంచెం సాధన చేయాలన్న బుద్ధి ఉండి అంత లౌకిక దృష్టే ఉన్నా సరే వదిలిపెట్టాడు స్వామి. వీడికి కొద్దిగా అయినా వివేకం ఉంది అని గుర్తించి వాడికి కావలసిన మనస్థితిని, వాడి చిత్తాన్ని స్వామి శుద్ధి చేస్తాడు. ఎందుకు? అర్జునుడిని లోపలున్న బాధ అంతా కక్కేటట్టు చేస్తాడు ఇప్పుడు స్వామి. తర్వాత ఈ శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కురుపు వచ్చింది అనుకోండి, అది మానడానికి ముందు ఏమవుతుంది? బాగా పెద్దదవుతుంది. సెగ్గడ్డ వస్తే ఎట్లా ఉంటుంది? అది చిన్నగా మొదలవుతుంది, బాగా పెద్దదవుతుంది. అది పగిలినప్పుడు చీమ వస్తుంది అందులోంచి. అప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? ఎంత బాధాకరంగా ఉంటుంది. అయినా సరే తెలిసిన వాడైతే అదంతా బయటికి వచ్చేయాలంటాడు. ఎందుకు? దోషం బయటికి వచ్చేస్తే అది ఇంకా మానుకొచ్చేస్తుంది. తర్వాత మానుకొచ్చేటప్పుడు ఇంకో గోల, దురద వస్తూ ఉంటుంది. అది ఇంకా బయటికి వచ్చినప్పటికంటే ఎక్కువ బాధ దురద వచ్చినప్పుడు ఉంటుంది. ఇంకా దాన్ని గోకుతూనే ఉంటాడు. అంత దాకా కూడా దాన్ని రక్షించుకుంటూనే ఉండాలి. ఆ పుండు మానుతున్నప్పుడు మళ్ళీ గోకితే ఏమవుతుంది? మళ్ళీ ఎక్కువ అవుతుంది. అట్లా దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. మనకు వచ్చే చిన్న చిన్న విచక్షణలు, విచారణలు అన్నిటినీ స్వామి అట్లా రక్షిస్తుంటాడు. అమ్మ వీడు ఇప్పటికైనా విచారణ చేయటం మొదలు పెట్టాడు, ఇప్పుడు ఏదో సాధన అంటున్నాడు అని మనం వెంట పడతాడు. ఇంకా
వాడు ఏం చేస్తాడు, లోపల నుండి శుద్ధి చేస్తాడు అన్నమాట. అంటే విచారణ పెరిగేటట్టు చేస్తాడు, మనకు మనమే చింతన చేసేటట్టు చేస్తాడు. అది ఎట్లా, మన లోపల ఉన్న సచ్చిదానంద స్మృతితో పోల్చుకునే మనం చేస్తాం. ఇప్పుడు ధర్మరాజుకు రాగా నా వాళ్ళే అని భార్యా పిల్లలను సమర్థించుకుంటూ వచ్చినా అది తప్పే. వీళ్లే సర్వస్వము, పోనీ ఏం చేసినా తప్పు కాదనుకొని, లేదా ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంసారం, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం నాకెక్కడికి తగులుకున్నాయని ద్వేషించినా తప్పే. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు. ఏం చేయాలి, సరి అయిన విచారణ అంటే సరి అయిన దృష్టితో చూడు. ఎదురుగా ఉన్నది ఎవరు, భార్యా పిల్లలని బంధంతో చూస్తున్నావా, వాడు కూడా సచ్చిదానంద స్మృతి అన్న సత్యాన్ని తెలిసి చూస్తున్నావా, ఈ జీవితం సాధన అవకాశంగా తీసుకుంటున్నావా, ఈ దేహాన్ని సాధన అవకాశంగా తీసుకుంటున్నావా, లేదా ఇది కేవలము మురికి కొంప అని చూసి మైల కొంప అని చూస్తున్నావా. ఈ దేహం మైల కొంపనే మామూలుగా చూస్తే, కానీ సాధనకు అవకాశంగా తీసుకుంటే చాలా విలువైంది. అసలు సృష్టిలో ఏదైనా విలువైన పదార్థం ఉందంటే అదేమిటి, దేహమే. ఎందుకంటే భోగించిన యోగమైన భోగమైన దేహంతోనే, దేహం అనే పరికరం లేకుండా ఏదీ చేయలేడు గనుక ఎట్లా దర్శనం చేస్తావు నువ్వు. పగ మంచిది కాదు, మోహము మంచిది కాదు, మమత్వము మంచిది కాదు. అక్కడ ఏం కావాలి, సత్య దర్శనం కావాలి, సరి అయిన దృష్టితో నిజాన్ని చూడగలగాలి. అది చేయటానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, రెండు సేనలు, రెండు ప్రవర్తనల మధ్య నన్ను నిలబెట్టు అంటున్నాడు. నిలబెట్టు అన్న పదం ఏమంటున్నాడు, స్థాపయిత్వా, నన్ను నిలబెట్టు అన్న అంటే అర్థం ఏమిటంటే నిలకడలోనే విచారణ వస్తుంది. ఇన్నాళ్ళు ఎట్లా ఉంది, 12 సంవత్సరాలు అరణ్యవాసంలో వాళ్ళు మొత్తము యుద్ధం కోసమే ఏర్పాట్లు చేసుకున్నారు. భీముడు అర్జునుడు మొత్తం యుద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు, తపస్సు చేశాడు. అంతా స్వామి దగ్గరుండి చేయించిందే. జరాసంధుడిని చంపించటము, కీచకుడిని చంపించటము, బకాసురుడిని చంపించటం. ఎందుకు, వీళ్ళందరూ చేస్తేనే అదే క్రమంలో దుర్యోధనుడు చావబోతున్నాడు. అది కూడా తెలియాలి లోకానికి. అది చేసింది స్వామి దగ్గరుండి చేశాడు. మళ్ళీ పాశుపతాస్త్రము అర్జునుడు సంపాదించటము, దివ్యాస్త్రాల కోసము దేవలోకానికి వెళ్ళటము, ఇవన్నీ కూడా అర్జునుడికి కూడా దగ్గరుండి స్వామి చేయించాడు. అంటే యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయినాయి. కానీ ఆ యుద్ధం వచ్చి ఇప్పుడు సేనయో ఉభయో మధ్య రథం స్థాపయ అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిలబెట్టు, నిలకడగా చూస్తా. ఇంతకాలము నిలకడలేదు. ఆరంభ సూరత్వం అంటారు తెలుసా మీకు. ఆరంభ సూరత్వం ఎట్లా ఉంటుంది, నేను అది చేసేస్తానని ఇది చేసేస్తా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నిలకడగా నేను చూస్తాను, నన్ను రెండు సేనల మధ్య నిలబెట్టు. అప్పుడు ఏం చేస్తాడట, నిలబెడితే అర్జునుడు ఏమంటున్నాడు, మయా సహ కైహి యోద్ధవ్యం, నాతో ఎవరు యుద్ధం చేయబోతున్నారో వాళ్లను యోద్ధుకామాన్ అవస్థితాన్ యావత్ ఏతాన్ అహం నిరీక్షే. ఎవరెవరైతే యుద్ధం చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా నేను చూస్తాను. నిరీక్షే, అహం నిరీక్షే, నేను చూస్తాను అంటున్నాడు. తెలియదా ఇన్నాళ్ళు ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరిని చంపాలో తెలుసా తెలియదా? అన్నీ తెలిసి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను చూస్తాను మళ్ళీ అంటున్నాడు. అని ఇంకేమంటున్నాడు, యోత్స్యమాన్ ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానాన్ యః అత్ర సమాగతాః ఏతే అహం అవేక్షే. ఇంకొకటి, ఎవరైతే యుద్ధంలో దుర్యోధనుడికి ప్రియమును కలిగించబోతున్నారో, ఎటువంటి దుర్యోధనుడు, దుర్బుద్ధేహి ధార్తరాష్ట్రాః, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు అని అక్కడ చక్కగా చెప్పాడు. ఆ దుర్బుద్ధి గలవాడికి ఎవరెవరు ఇప్పుడు సహాయం అందించబోతున్నారో వాళ్ళ సహకారం ఎట్లా ప్రియ చికీర్షవ, ప్రియమును చేకూర్చబోతున్నారో వాళ్ళందరినీ నేను చూస్తాను, నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు నిలబెట్టు అంటున్నాడు. ఇది సాధకుడికి ఒక మంచి ఎటువంటి అభ్యాసం అంటే, ఎవరితో యుద్ధం చేయబోతున్నాం మనం, ఇది మోక్ష సాధన యుద్ధం. అక్కడ అర్జునుడికి, ఇక్కడ మనం సాధకులంగా ఎవరితో యుద్ధం చేయబోతున్నాము, కామాదుల రాజు అని మనకు బాగా తెలుసు, అదొకటి పట్టుకున్నాం. అంటే ఎట్లా ఉంటుంది, ఏ అంశాల్లో ఆ కామానికి సహకరించే అంశాలు ఏవి మన దగ్గర. అంటే ఇప్పుడు ఒక కోరిక కలిగింది అనుకోండి, దాన్ని తీర్చుకోవటానికి మన దేహేంద్రియ మనోబుద్ధులు మన విషయాలన్నీ సహకరిస్తాయా లేదా? సహకారం లేకపోతే ఎట్లా తీర్చుకుంటాడు, తీర్చుకోలేడు. ఎవరెవరు సహకరిస్తారు వాళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు నిశితంగా పరిశీలన చేస్తా. ఇప్పుడు
ఒక ఆధ్యాత్మిక సాధకులుగా మీరు అనుకుందాం, మీరు ఎవరితో యుద్ధం చేయబోతున్నారు? కోరికలతో. కరెక్ట్. ఎవరు చెప్పారు? కోరికలతో యుద్ధం చేయబోతున్నారు. ఆ కోరికలతో యుద్ధం అంటే కోరికలను ఏ రూపంలో చూస్తున్నారు? మీరు ఎట్లా నిశ్చయం చేస్తారు? ఇది కోరిక, నిగ్రహించవలసిన కోరిక, ఇది తీర్చుకోవలసిన కోరిక, ఇది నేను వదిలేయవలసింది, ఇది నేను చేయవలసింది అని ఏ ప్రమాణంతో నిశ్చయం చేసుకుంటారు? లోకంలో మనకెట్లా అనిపిస్తుంది? అసలు ఇందులో ఏం తప్పేముంది, అన్నిటికీ పట్టుకుంటే ఇన్ని వదిలేయాలంటే ఎట్లా వదిలేస్తాం, ఇవన్నీ తప్పేముంది అని అనిపించేవే కదా చాలా మటుకు సంసారంలో ఉన్నవన్నీ. అంతేనా? ఏ ప్రమాణంతో మనం నిశ్చయం చేసుకుంటాం ఇది నాకు జయించవలసిన కోరిక, నేను దీనికి లోబడున్నాను అని ఎట్లా నిశ్చయం చేసుకుంటారు మీరు? ఇన్నాళ్ళు వింటున్నారు కదా. శాస్త్ర ప్రమాణము ఏది మంచి, ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు అనేది పోయిన వారం చెప్పుకున్నాం. శ్రేయస్సు ఒకటి ఉంటుంది, ప్రేయస్సు ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు జయించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మనకు తనకి ఇష్టమైన దాన్ని సమర్థించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కాఫీ తాగటం అందాం, ఎందుకు ప్రతిసారి కాఫీ చెప్తాం చెప్పండి? అందరూ దాంట్లో చెడు లేదనుకొని చేసే ఒక పని కాబట్టి. ఇందులో చెడు, అదే ఒక బ్రాండీ విస్కీ అన్నాం అనుకోండి, అందరికి చాలా మంది అది చెడు అనుకుంటారు. తాగేవాడు కూడా తప్పు అనుకోనే తాగుతాడు. కాఫీ తాగేవాడు తప్పు అనుకొని తాగుతాడు ఎవడన్నా? అనుకోడు, అనుకోడు. అసలు అందులో తప్పేముంది అనుకుంటారు, అందుకు కాఫీ చెప్తాం. లేకపోతే బ్రాండీ విస్కీ, సిగరెట్, బీడి, మత్తుపాని, అది డ్రగ్స్ ఇలాంటివి చెప్పామనుకోండి, వ్యభిచారం ఇలాంటివి సాధారణ మనుషులకు అందరికీ ఏముండవు, కొంతమందికే ఉంటాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు మాకేం లేవు అసలు చెడు గుణాలు, కాబట్టి మేము వదిలిపెట్టాల్సింది లేదు, యుద్ధము లేదు అని అనుకుంటారు. కాబట్టి కాఫీ లాంటి ఒక సర్వసాధారణ విషయాన్ని, టీ లాంటి దాన్ని చెప్పుకుంటూ ఉంటాం మాటి మాటికి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కాఫీ ఏమన్నా చెడ్డ విషయమా? ఏదో కాస్త తాగితే ఇప్పుడు పోయిందేమింది అని అనుకుంటామా లేదా? ఆలోచించండి. ఏదైనా వ్యసనము అన్నది చెడ్డది, అవునా? వ్యసనం ఎందుకు చెడ్డది? పరాధీనం అవుతాం మనం. అంటే అది చేయకుండా నేనుండలేను అంటాడు వాడు, అది వ్యసనం. వ్యసనం అంటేనే అంతే అర్థం కదా. ఇది లేకపోతే, ఈ టైంకి ఇది లేకపోతే నేను ఉండలేను. అన్నిటికంటే పెద్ద వ్యసనం తిండి ఒకటి ఉంది, దాన్ని తప్పించలేకుండానే ఉన్నాం. ఇంతకు తిండి లేకుండా మనం ఉండలేము. పోనీ అది బ్రతుకుట కోసమే తింటున్నాను అనుకుంటే అది సరిపోతుంది. కానీ ఇంకా అన్ని వ్యసనాలు, మనకున్న అలవాట్లన్నీ వ్యసనాలే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది లేకపోతే, ఈ టైంకి ఇది లేకపోతే నేను ఉండలేను. అన్నిటికీ నేను ఉండలేనన్న పాట పాడతాం. నేను ఉండలేనంటే తన ఉనికికే భంగపాటు వస్తుంది. నేను ఉండలేను అంటే ఉనికికే భంగపాటును వ్యసనం వల్ల తెచ్చుకుంటున్నాను. ఒక చిన్న కాఫీ వల్ల నేను ఉండలేను అన్నంత పెద్ద మాట మాట్లాడగలిగాడంటే ఎంతగా దానికి పరాధీనమై ఉన్నాము. అందుకోసం మానేయాలి. లేకపోతే దైహికంగా అది చెడుపు చేస్తుంది. దేహం ఎట్లాగో చచ్చిపోయేది. దైహికంగా చేసే చెడుపు తాత్కాలికం, ఈ దేహం ఉన్నంత కాలమే దానికి నష్టం. కానీ పరాధీనత అనేది బుద్ధికి నష్టం. బుద్ధికి పరాధీనత అలవాటైందనుకోండి, దీని మీద ఆధారపడే చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేహం పోయిన తర్వాత బుద్ధి ఉంటుంది. జీవుడు అంటేనే బుద్ధి స్వరూపుడు. ఆ బుద్ధి ఉంటుంది కనుక బుద్ధిని రక్షించటం కోసం మనం దేహంతో మంచి చెడును విచక్షణ చేసి అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేస్తాం, కానీ దేహం కోసం చేయటం లేదు. ఈరోజు కాఫీ తాగినా చచ్చిపోతారు, తాగకపోయినా చచ్చిపోతారు, ఎవరైనా చచ్చిపోతారు. నియమాలన్నీ ఆచరించినా దేహం విడవటం తథ్యం. అదే వ్యసనాలు ఉన్నవాడు కూడా దేహం విడవటం తథ్యం. దేహంతో మాట్లాడట్లేదు మనం, దేహానికి అలవాట్లను మార్చటం లేదు, బుద్ధితో మాట్లాడుతున్నాం. ఎందుకు? బుద్ధి అనే ఆ రంగంలోనే మనం బ్రతుకుతున్నాం. లేకపోతే ఇప్పుడు కోరిక ఎక్కడ కలుగుతుంది మనకు? ఎక్కడ కలుగుతుంది కోరిక? మనస్సులో కలుగుతుంది. ఇప్పుడు మనస్సులో కలిగిన కోరిక మనస్సు ద్వారా తీరదు. కంటి ద్వారానో, ముక్కు ద్వారానో, చెవి ద్వారానో, నోటి ద్వారానో, స్పర్శ ద్వారానో తీరుతుంది, అవునా? ఏదైనా తినాలన్నప్పుడు నోటి ద్వారా, ఏదైనా ముట్టుకోవాలన్నప్పుడు స్పర్శ ద్వారా. ఇప్పుడు కోరిక కలిగింది మనస్సులోనే, అది తీరిన తర్వాత తృప్తి కలిగింది మనస్సుకే. అంటే మనస్సుతో బ్రతుకుతున్నామా, దీంతో బ్రతికామా మనం? ఇప్పుడు మనస్సే, ఆటంతా మనస్సుదే.
ఊరికే అందులో ఒక టూల్ లాంటిది ఈ చెవి, ముక్కు, కన్ను, ఇంద్రియాలు టూల్స్ మాత్రమే. కానీ ఆట ఆడేది మాత్రం మనస్సే. అందుకు ఆ మనస్సుతో మనం బ్రతుకుతాము, కానీ మనస్సును మార్చడానికి ఇంతవరకు బ్రతకం. అన్ని పనులు మనస్సుతో చేస్తాం, మనస్సును మార్చడానికి ఒక పని కూడా చేయం. అందుకు అది మనని ఆట ఆడిస్తుంది. కనుక వ్యసనం అక్కడుంది, కోరిక అక్కడుంది. మనం కోరికలతో చేసే యుద్ధంలో మనం వ్యసనంగా ఎన్ని అలవాట్లను పెట్టుకున్నాం. ఇంకొకటి, మన ధర్మాన్ని ఆచరించటానికి మనము దేన్ని అడ్డుగా చూపించి ఆచరించకుండా ఉంటున్నాం. ఇవి కూడా రెండు, కోరికలనే విషయమే కాకుండా ఆచరించవలసిన ధర్మం కూడా ఉంది. ఇది ధర్మయుద్ధం. ఎందుకు ధర్మయుద్ధం అనేది ఎట్లా జరుగుతుంది? ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, కానీ ఇష్టానికి జరగదు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనం చేసే యుద్ధాలు ఉంటాయి మిలిటరీలో, అవన్నీ ధర్మయుద్ధాలు కావు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడంటే ఎథిక్స్ని క్రాస్ చేయటానికి అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఇది ధర్మయుద్ధం. కురు సంగ్రామం ధర్మయుద్ధం. కురు అంటే చేయుము అన్న ఒక ఆదేశం ఉంది మనందరికీ, దాని యొక్క సంగ్రామం జరుగుతోంది. స్పష్టంగా చేయాలి ఆ పనిని అన్న ఒక ఆదేశంతో జీవుడు వచ్చాడు. కాబట్టి ఆ వచ్చిన జీవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రథంలో ఉన్నాడు. రథం అంటే ఏమిటి? మానవ దేహం రథం. రథం శబ్దానికి అర్థము ప్రీతి అని కూడా అర్థం. ఈ ప్రీతిలో స్వామిని కూర్చోబెట్టుకుని ఉన్నాం మనం. కృష్ణార్జునుల దివ్య రథం ఇది. అటువంటి ఈ రథంతో మనం చేస్తున్న కోరికల మీద దాడి చేస్తున్నప్పుడు ఆ కోరికను ఎట్లా మనం జడ్జి చేస్తాం? ఇది బాగా కావలసిన విషయం. ఎందుకంటే ఎక్కువగా సాధకులైన వాళ్ళు, చాలా చాలా గొప్పగా సాధన చేసే వాళ్ళు కూడా ఆ జడ్జింగ్లో ఓడిపోతారు. ఎందుకంటే అనుసరించవచ్చు అన్ని దృష్టి మారదన్నమాట. ఈ అర్జునుడికి ఉన్న దృష్టి ఉంటుంది. అర్జునుడు ఇప్పుడు చాలా కృష్ణుడిని బాణం నాది బుద్ధి నీది అని కోరి కూర్చోబెట్టుకున్నాడు. ఎప్పుడూ కృష్ణుడు లేకుండా ఏ పని చేయడు. అటువంటి అర్జునుడికి ఎటువంటి చంచల స్వభావం రాబోతుందో అది చూపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, ఎవరెవరైతే ఆ దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియమును కలిగిస్తున్నారు. దుర్బుద్ధి అన్న పదం వాడాడు దుర్యోధనుడికి. కామములకు దుర్బుద్ధి అనే పదం ఎందుకు వాడాడు? దుష్టబుద్ధి, శిష్టబుద్ధి. శిష్టం అంటే అర్థమవుతుంది కదా మీకు? దుష్టం అంటే చెడ్డ బుద్ధి, శిష్టం అంటే మంచి బుద్ధి. ఒక దుర్బుద్ధితో నేను యుద్ధం చేయబోతున్నానని చెప్తున్నాడు. అంటే తనలో ఉన్న దుర్బుద్ధిని గుర్తించాలి ముందు. ఇది గొప్ప విశేషం. ఇప్పుడు అర్జునుడు చెప్పిన శ్లోకాలు ఇంతదాకా గొప్ప విశేషమే. చూసిన తర్వాత మాట్లాడే మాటలన్నీ ట్విస్ట్ ఇస్తాయన్నమాట. అంటే మలుపు తిరుగుతుంది కథ. అట్లా కూడా మనిషి పతనం అవుతాడని ఊహించాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? కృష్ణుణ్ణి అనుసరించే ప్రవర్తిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. నేను చేస్తాను అని ముందుకు వచ్చాడు. పరీక్షగా నేను చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇంతకాలం నేను పరీక్షించి చూడలేదు. తనలో తాను ఎప్పుడు మనిషి లోపలికి వెళ్ళి చూడడు. ఎందుకు చూడడంటే బయట విషయాల్లో చాలా బిజీగా ఉన్నాం మనం. తీరిక ఎక్కడుంది చెప్పండి? తీరిక ఉందా ఎవరికన్నా? ఉండదు. తానేమిటో తను చూసుకోవడానికి, లోపలికి వెళ్ళి తొంగి చూడడానికి కూడా తీరిక లేదు మనకు. ఎంత 100 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే అసలు తొంగి చూడటానికి తీరిక లేదనే మాట మనం మాట్లాడుతున్నాం. అట్లాగే అట్లా కాకుండా సాధకుడు ఎట్లా ఉంటాడు? ఇప్పుడు నేను చూసుకుంటాను, నన్ను నేను పరిశీలన చేసుకుంటా. ఇది ఇంట్రాస్పెక్షన్ అంటాం, ఆత్మ పరిశీలన చేసుకోవటం. ఇది చాలా గొప్ప విశేషం. అందరూ చేయలేనిది. సాధన చేద్దామనుకున్నా చేయలేరు. మామూలు వాళ్ళైతే లోపలికి తొంగి చూడటం అనేది చేయలేదు. పైకి ఎన్నో నియమాలు ఆచరించే వాళ్ళు ఉంటారు, సత్ప్రవర్తన సదాచారం కలిగిన వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు. కానీ మనసు లోతుల్లోకి వంగటం వీలు కాదు, ఎవరికి వీలు కాదన్నమాట. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు? యోత్స్యమానాన్ అవేక్షేహం అత్ర సమాగతాః ధార్తరాష్ట్రాః దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అత్ర సమాగతాః. ఇక్కడ కూడి ఉన్నారు అందరు. కూడి ఉండటం అనేది ఎప్పుడొచ్చింది? మనం పోయినసారి ఒక సన్నివేశాన్ని చెప్పుకున్నాం. ఏం సన్నివేశము? యుద్ధానికి ఏర్పాట్లకు ముందే కృష్ణార్జునులు అందరూ కూడా వెళ్ళి యుద్ధరంగాన్ని పరిశీలన చేస్తున్నారని చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ అత్ర సమాగతాః, అందరూ ఇక్కడ కూడిన వారైనారట. ఈ కూడిన వాళ్లను నేను చూస్తాను అనటంలో అచ్యుత పదాన్ని వాడాడు అర్జునుడు. అంటే ఏమిటంటే అచ్యుతుడు ఎవరిక్కడ? సారథి. అంటే రథంతో కూడి ఉన్నవాడు సహరథి. ఆ సారథి అచ్యుత స్థితిలో ఉన్నాడు. అంటే మన బుద్ధిని నడిపించేది ఏ వివేకం ఉందో అది అచ్యుత స్థితిలో ఉంది. అంటే జారి పడదది.
ఒక స్థిరమైన స్థితి మనకందరికీ ఉంది. ఆ స్థితిలో ఇప్పుడు అడుగుతున్న అర్జునుడికి వాళ్ళని చూడగానే ఏమైందంటే, ఇన్నాళ్ళు యుద్ధం చేద్దాం అనుకున్నా ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు ఏమైంది, సానుభూతి కలిగిందట. సానుభూతి అంటే జాలి, ప్రేమ, మనవాళ్ళని చెప్పారు కదా. ఇప్పుడు పదాన్ని అర్థం చేసుకొని చెప్పండి. సానుభూతి పదం, సహ అనుభూతి అక్కడ పదం. సహ అనుభూతి అంటే నాకే ఆ బాధ అన్నమాట. ఇప్పుడు వాళ్ళకు వచ్చే బాధ తనకే ఆ అనుభూతిని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఏమంటుంది, ధృతరాష్ట్రుడిని వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ చచ్చిపోతారు నా చేతిలో అని అర్థమవుతుంది అతనికి. వాళ్ళు చచ్చిపోతే నేనే చచ్చిపోతానన్నంత బాధ ఇప్పుడు కలుగుతుందన్నమాట. అట్లాగే మనిషికి ఏమవుతుందంటే, తన కోరికను చంపేస్తే నేనే చచ్చిపోయానంత బాధ వస్తుందట. స్వామివారు ఒక ఉపమానం చెప్తాడు ఇక్కడ. ఏమిటంటే, కాఫీ తాగడం మానేద్దాం అనుకున్నాడట ఒకానొక సాధకుడు. అనుకున్న తర్వాత విచారణ మొదలైందట. నేను కాఫీ తాగటం మానేస్తే ఇప్పుడు కాఫీ పౌడర్ తయారు చేసేవాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు ఇంత సానుభూతి వచ్చింది వాడి మీద, సహానుభూతి. ఇంకా నేను మానేస్తే వాడికి ఎట్లా బతుకుతాడు, వాడికి వ్యాపారం ఎట్లా నడుస్తుంది పాపము అని ఆలోచించి, పోన్లే వాడి వ్యాపారం కోసము నేను త్యాగం చేసి, నా ముక్తి సాధననైనా త్యాగం చేసి, నా సాధననైనా వదిలేసి ఇప్పుడు కాఫీ తాగితే తప్పేముంది. అందరు నాలాగే అనుకుంటే, ఒకానొక బ్రహ్మచారి ఇట్లాగే అనుకున్నట్టు, అందరూ బ్రహ్మచారులు అయిపోతే లోకం ఎట్లా ముందుకు నడుస్తుంది అని. అయిపోతారా అందరూ? మనం ఒక్కరం అయిపోతే అందరు అయిపోతారా? కాఫీ తాగేవాడు కంపెనీ మానేసుకుంటాడా? ఒకవేళ మానేయాల్సిన స్థితి వచ్చింది అనుకోండి, లోకంలో అందరూ కాఫీ మానేశారు, వాడు ఇంకో వ్యాపారం చేసుకుంటాడు కదా. కాఫీ పొడే లేనప్పుడు వాడు వ్యాపారం వేరే చేసుకుంటాడు, అంతేగాని వాడేమైనా బ్రతకకుండా పోతాడా? ఇది సానుభూతి అన్నమాట, మనకు కలిగే సానుభూతి. అట్లాగే మనం ఏం చేస్తాము, ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదా, నేను ఇప్పుడు సాధన అని చెప్పి అంత ఈ భోగాలన్నీ వదిలేసి, విలాసాలన్నీ వదిలేస్తే పాపం ఇంట్లో వాళ్ళు అని అనుకుంటాము. మనం అనుకుంటారా? చాలా అనుకుంటారు అందరు. అదేదో వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నట్టు సమర్థించుకుంటాడు. వీడేమో చేయగలిగిన వాడు, వాళ్ళ కోసం పాపము చేయట్లేదు అన్నట్టు అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక సూత్రం ఏమిటంటే, లోకంలో విషయాలన్నీ, జగత్తులో అన్ని విషయాలు ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. పెట్టుకొని మనిషి గురించి మాట్లాడుకుంటున్నాయట. లోకంలో అసలు మనిషి అంతా నమ్మక ద్రోహి ఇంకోడు లేడు అని అనుకుంటున్నాయట అవన్నీ. ఎందుకు అట్లా అనుకుంటున్నాయంటే, బ్రతికినంత కాలం ఏం చేస్తాడు, విషయాలు, భోగాలు, బంధువులు, నా వాళ్ళందరితో ఎట్లా బ్రతుకుతాడంటే, నువ్వు లేక నేను లేను అంటాడా లేదా? అందరితో అంటాడా లేదా ఈ మాట? నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టు ప్రేమ నటిస్తాడా లేదా? చెప్పండి. నటిస్తాడు. దేంతో? భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రితో, బంధువులతో, అన్నదమ్ములతో నటిస్తాడా లేదా? విషయాలు, భోగాలు, ఇల్లు, వాకిళ్ళు, వీటితో కూడా అంటాడా లేదా? అంత చేసిన వాడు ఏం చేస్తాడట, నమ్మక ద్రోహిలాగా వాడి టైం వాడికి వచ్చినప్పుడు చెప్పబెట్టకుండా చచ్చురుకుంటాడు. అందరినీ మోసం చేశాడా లేదా? ఇప్పుడు చెప్పండి, చేశాడా లేదా? ఇంతకాలం ఏమో అసలు ఎట్లా చూసుకుంటాడంటే, ఇంట్లో కొంతమంది అయితే భార్యకు వ్యవహారం ఏమిటో కూడా చెప్పకుండా పాపం అంతా మేనేజ్ చేస్తుంటాడు. చచ్చి కూర్చుంటే ఏమవుతుంది ఆవిడ? చెప్పండి. పిల్లలు ఏమైపోతారు అని ఆలోచిస్తాడా చచ్చేటప్పుడు? ఎందుకు ఆలోచించాడు? తనకు తెలియదనా చచ్చిపోతాడని? యమధర్మరాజుతో చెప్పొచ్చు కదా, నేను రాలేనండి అని. ఇప్పుడు గురువు రమ్మంటే మఠానికి రమ్మన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు, మాకు ఇది ఉందండి, మాకు అది ఉందండి, మాకు పెళ్ళి ఉందండి, అది ఉందండి అని చెప్తారా లేదా? చెప్తారు కదా. యమధర్మరాజు కూడా అట్లా చెప్పొచ్చు కదా, నేను ఇప్పుడే రాలేనయ్యా, కాస్త ఆగు, అక్కడ సర్దుబాటు చేయాలి, వాళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళు బతకలేరు, అట్లా అలవాటు చేశాను ఇన్నాళ్ళు నేను, ఇప్పుడు అందుకే నేను రాలేను అని అంటాడా? ఎందుకన్నాడు? అనొచ్చు కదా. స్వార్థపరుడు కాబట్టి అన్నాడు. ఎందుకు? కొత్త ఆపర్చునిటీ వస్తుంది, చక్కగా స్వామివారు అంటారు నరవాహనం వస్తుందట. నరవాహనం అంటే అందరు ఎత్తుకుంటారు చక్కగా. ఇంకేమి ఇంత భోగం చెప్పండి. అందరూ బాగా ప్రేమ చేస్తారా లేదా? గారాబం చేస్తారా లేదా చిన్నతనంలో?
అందరు ఎత్తుకుంటారు, భుజాల మీద ఎక్కించుకుంటారు, అన్న ఆటలాడి నరవాహనం వస్తుంది కాబట్టి వాడు చక్కగా లేచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఏమవుతారు పాపం, నమ్ముకొని మోసం చేస్తారు. అక్కడికి దేహం కూడా అంటుందట, మోసం చేశాడు నన్ను ఇన్నాళ్ళు అని. ఇప్పుడు కొడుకులు ఉన్నారనుకోండి, ఎంతో కాలం సేవ చేస్తే చివరి దశలో మళ్ళీ వాళ్ళ మనకు సేవ చేయాలా వద్దా? దేహం కూడా అట్లాగే మనకు సేవ చేసిందా లేదా? దాన్నేమో తగలబెట్టడానికి పారేసి వీడు వెళ్ళిపోతే అది వెళ్ళి కోర్టులో కేసేస్తుందట. నేను ఇన్నాళ్ళు వీడికి సేవ చేశాను, వీడేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అందరు నన్ను తగలబెడుతున్నారని. అట్లా కూడా కేసేసే అవకాశం ఉంది. అయినా సరే దేన్ని కేర్ చేయడు వాడు. ఈయన ఎట్లా ఉంటుందంటే, నా కళ్ళ జోడు పెట్టి ఎవరు ముట్టుకోవద్దు, నా సెల్ ఫోన్ ఎవరు ముట్టుకోవద్దు అని పక్కన పెట్టుకొని పడుకుంటాడు. రాత్రి చచ్చిపోతాడు. అన్న వదిలేసి పోయాడా లేదా? అంటే ఇంత నమ్మక ద్రోహము మనిషి తప్ప ఇంకెవరు చేయరట. ఎందుకు? జీవుడు ఎప్పుడూ తననే చూసుకుంటాడు. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇప్పుడు మనకున్న వాత్సల్యాలు, ప్రేమలు, అనుబంధాలు ఉన్నాయి చూసారా, తన కోసమే వాళ్ళు ప్రియం గాని వాళ్ళ కోసం వాళ్ళు ప్రియం కాదట. భార్య మీద ప్రియము, ఇది బృహదారణ్యకోపనిషత్తు చెప్పే గొప్ప మంత్రం. ఏం చెప్తారు? భార్య మీద ప్రేమ భార్య కోసం కాదు, తన కోసం. భర్త మీద ప్రేమ భర్త కోసం కాదు, తన కోసం. తల్లి మీద ప్రేమ తల్లి కోసం కాదు, తన కోసం. తండ్రి మీద ప్రేమ, అన్నిటినీ చెప్తుంది. ఇంత పెద్ద మంత్రం, అది పేజీన్నర ఉంటుంది. అన్నిటినీ చెప్తుంది. నువ్వేవేవి కావాలని ప్రియం అంటున్నావో అవన్నీ వాటి కోసం ప్రియం కాదట, నీ కోసమే ప్రియం. అది తెలియటం లేదు. అట్లా మోసం చేసి చచ్చిపోవటం కంటే ఉత్తమం ఏమిటంటే, ఉండగానే ఆ మోస జీవితం బ్రతకకుండా నిజం తెలిసి బ్రతకాలి. ఏం నిజం తెలిసి బ్రతకాలి? భార్యాభర్తగా నాటకం ఆడినా సరే ఏ జీవుడు ఆ జీవుడే గాని, ఇప్పుడు లౌకికంగా ఏమంటారు, ఎవరిది వాళ్ళు పుట్టారు ఎవరిది వాళ్ళు పోతారని అంటారు కదా, ఈ మాట అందరూ అంటారు. అట్లా కాకుండా ఎవరిది వాళ్ళు పుట్టడం ఎవరిది వాళ్ళు పోవటం కాదు, వాళ్ళ ఉద్యమం కోసం జీవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లలు పుట్టారంటే కూడా మరి వాళ్ళు ఏమన్నా మనకు సేవ చేయడానికి పుట్టారనుకుంటున్నారా? అస్సలు కాదు. ఒక అవకాశాన్ని మన దగ్గర తీసుకుని ఎదగటానికి వాడు వచ్చాడు. ఆ ఎదిగించటానికి మనం బాకీ పడి ఉన్నాం వాళ్ళకి. అంటే వాడికి సద్బుద్ధి సత్ప్రవర్తన నేర్పించమని కోరి మన దగ్గరకు వస్తున్నాడు ఆ జీవుడు. వాడికి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది, తల్లిదండ్రిగా మన బాధ్యత. వాడేమో కోరి వచ్చాడు. అది రుణానుబంధం. గాని ఎదిగేటట్టుగా ఏ ప్రవర్తనను చేయాలో అది రుణానుబంధం. గాని చచ్చిపోయిన తర్వాత కొరివి పెడితే రుణానుబంధం అనరు. అందుకే పుత్ర శబ్దానికి అర్థం ఏమిటంటే, పున్నాంనో నరకాత్రాయతే ఇది పుత్ర. అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటున్నాడు. పున్నామ నరకం అంటే అదేదో నరకం ఉంటుంది అనుకోవద్దు. పున్నామ నరకం అంటే పుత్ నామ నరకం. అంటే వాత్సల్యంతో నా కొడుకు అనే వాత్సల్యం ఉందో దాని నుండి తప్పించేవాడు కొడుకట. అందుకే తద్దినం మంత్రాల్లో కర్మకాండ చేసేటప్పుడు ఆ మంత్రాల్లో ఏముంటుందంటే, స్నేహాన్ని విడిచిపెట్టు అని చెప్తుంటాడు ఆ జీవుడికి. ఇంతకాలము వాత్సల్య బంధంలో తండ్రిగా నన్ను పట్టుకొని ఉన్నావు, ఇక్కడ మాతో అందరితో బంధంలో ఉన్నవాడివి, నీ దారి నువ్వు చూసుకొని ఉత్తమ గతికి వెళ్ళు అని ఆ జీవుణ్ణి విడిపించాలి మనం. అందుకే కదా తిలోదకాలు ఇస్తారంటారు కదా అందరూ. ఎవరెవరు ఇస్తారు? సగోత్రికులు అందరూ తిలోదకాలు ఇస్తారా? ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? రక్త సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా, తిలలంటే తిల స్నేహనే ధాతు, నువ్వులని అర్థం కాదు, స్నేహం కలిగినవి. నువ్వులకు తిల శబ్దం ఎందుకు వచ్చిందంటే, నువ్వుల్లో నూనె ఉంటుంది కదా, నూనె అంటుకుంటే ముట్టుకుంటే అంటుకుంటుందా లేదా? అది స్నేహం అన్నమాట. అట్లాగే మనకు స్నేహ బంధం ఉంటుంది, ప్రేమ అనే ఓ బంధం ఉంటుంది అందరికీ కూడా. అది జిడ్డు లాంటిది అనమాట, కడుక్కుంటే అంత తొందరగా వదలదు. దాన్ని నువ్వులను నీళ్లతో వదిలిపెడతారు, అంటే స్నేహాన్ని విడిచేస్తారు. అందుకే 10వ రోజు శిలారాయి మీద అందరు నీళ్లు పోసిన తర్వాత ఆ జీవుడు ముక్తుడవుతూ ఉంటాడు. ఇంకా కర్మకాండ చేసి వాడిని వదిలిపెట్టాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఇటు రాలేడు అటు పోలేడు, వాడికి అవరోధం అవుతుంది. ఆ జీవుడు నరకయాతనను అనుభవిస్తాడు అక్కడ. అంటే ఈ వాసనలు ఉన్నాయి కానీ తిరిగి భౌతిక దేహంలోకి రాలేడు. అక్కడ వెళ్ళిపోదాము అంటేనేమో అక్కడ ఇంకా ఉత్తమ గతికి వెళ్ళడానికి వాడికి ఏం దారి తోచటం లేదు. ఎందుకంటే అట్లాంటి సాధన ఎప్పుడు చేయలేదు కదా, జీవితంలో ఎప్పుడు జీవుడిగా తాను జీవించలేదు కాబట్టి, దేహం ఆధారంగానే బ్రతుకుతున్నాడు కాబట్టి ఒక్కసారిగా దేహం ఉండదు, ఏం చేయాలో వాడికి తోచదు. ఆ తోచకుండా వాడు నరకయాతనను అనుభవిస్తూ ఉంటే ఆ బుద్ధికి సద్బుద్ధిని, అందుకే గరుడ పురాణం చెప్పిస్తారంటారు. అంటే వైరాగ్యం రావాల్సిన విషయాలన్నీ ఆ 10 రోజుల్లో చెప్తారు. ఆ జీవుడు అక్కడే తిరుగుతాడట,
తనకు కావలసిన వాళ్ళు ప్రియమైన వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి బోధ చేసి వెళ్ళిపోయి ఇంకా నీ దారి నువ్వు చూసుకో అని పంపించాలి. మనకు తెలుసా ఇవి? మనం మాత్రం తద్దినం పెట్టేస్తాము, పెద్దగా అట్టహాసాలు చేసి జనాలను ఇంతమందిని పిలిచి భోజనాలు పెట్టి అన్ని చేస్తాం, కానీ వాడికి తృప్తి రాదు. ఇప్పుడు తద్దినంలో బాగా పిండి వంటలు ఇష్టమైన పదార్థాలు చేస్తారు చచ్చిపోయిన వాళ్ళకి, వాళ్ళు వచ్చి తినగలరా? లేదు కదా. వాళ్ళ పేరు చెప్పి మనమే తినటం, కానీ వాడు తినడు. నైవేద్యం పెట్టినా తినడు కదా అక్కడ. ఇప్పుడు వాడు తినగలిగింది ఏమిటి? వాడికి అభౌతిక రూపం ఉంది, వాడు వినగలడు, అర్థం చేసుకోగలడు, చెవి లేకున్నా వినగలడు. వాడికి కావాల్సిందేంటి? ఆ జీవ రూపానికి కావాల్సిన బోధన ఇవ్వాలి. భగవద్గీత అధ్యయనం చేయటం అటువంటి ఎందుకు చేస్తారు? కఠోపనిషత్తు అనే ఇవన్నీ తర్వాత రాబోయే సాంఖ్యయోగం, ఆత్మతత్వాన్ని చెప్పారు స్వామి. ఆ ఆత్మతత్వాన్ని అందిస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. అట్లాంటి కర్మకాండ చేసిన వాడు పుత్రుడు. అది చేయాలి ముందు కూర్చొని. అది చేయకుండా మనమేమో బిజీగా ఉంటాం. వీడికి చేసే కొడుకుకు తెలియదు, చచ్చిన తండ్రికి తెలియదు ఏం జరుగుతుందో. తంతు మాత్రం జరుగుతుంది, ఖర్చు మాత్రం అవుతుంది. పర్పస్ నాట్ సర్వ్డ్. ఏం చేశాడో అది జరగలేదు, అది కావాల్సింది జరగలేదు. అందుకే ఇక్కడ విడిచిపెట్టడం, జీవించి ఉండగానే ఆ భావంతో జీవించాలి. జీవుడు వేరు, బంధాలన్నీ పైనాటకాలు. లోపలగా ఆ జీవుడు ఈ జీవుడు ఇద్దరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే, కానీ జీవుడుగా వచ్చి ఎదగటానికి వచ్చారు. పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భార్య అయినా, సంసారం, మీతో ఎవరెవరు బంధంలో ఉన్నారో వాళ్ళందరూ అదే స్వరూపం. ఇది గుర్తించటం కావాలి. ఇది చేసిన వాడు నిజమైన జీవితము, వాడికి నరకయాతన ఉండదు. ఎందుకంటే ఇప్పుడే తెలుస్తుంది వాడికి ఇది అశాశ్వతమైంది. దీని తర్వాత తాను జీవించేది మనస్సులో బుద్ధిలో జీవిస్తున్నాడు, కానీ దేహంతో జీవించటం లేదు. అసలు మనం ఆ పని చేస్తున్నామా? ఏ ఒక్క పనైనా మనస్సులో అనుకోకుండా చేస్తారా? ఏ ఒక్క పని వల్ల కలిగిన తృప్తి అయినా మనస్సులో కలుగుతుందా, బయట కలుగుతుందా? మనసులోనే కదా. డబ్బు సంపాదించాలని కోరిక వచ్చింది, బాగా డబ్బు సంపాదిస్తాడు, తృప్తి ఎక్కడొస్తుంది? మనసులో వస్తుంది. అసంతృప్తి ఎక్కడొస్తుంది? మనసులోనే వస్తుంది. ఇప్పుడు మనస్సు జీవితం సత్యమా, బయట జీవితం సత్యమా? మనస్సు జీవితమే సత్యం. ఈ అభౌతిక స్థానంలో జీవించటం అనేది ఎవరు అభ్యాసం చేస్తారో వాడు దేహం విడిచిన తర్వాత నరకాన్ని అనుభవించడు. ఎందుకు? హాయిగా పోతాడు, వాడికి అర్థం అవుతుంది ఏం చేయాలో, ఆవిడికి రూట్ మ్యాప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాము? అన్ని పెట్టబెడ సర్దుకుంటాము, అక్కడికి కావలసినవి అన్ని సర్దుకుంటాం. వెళ్ళేది 2 రోజులైనా సరే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్తో సహా సర్దుకుంటామా లేదా? ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు, కొత్త చోటు కదా, మనకు అక్కడ అన్ని తెలియవు కాబట్టి కొత్త చోటులో ఇబ్బంది కలగద్దని ఇంత ఆలోచిస్తామే. మరి దేహం విడిచిపోబోతున్నామా లేదా? గట్టిగా అంటే భయం వేస్తున్నా. అనకపోయినా తప్పేది కాదు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఎప్పుడు. ఎవరు శాశ్వతంగా ఉండరు కదా భూమి మీద. పోవాలి, తెలుసు. చక్కగా సర్దుకుంటే భయం లేకుండా పోవచ్చు కదా. ఇప్పుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటే ఇంకా భయం ఏముంది? సెక్యూర్డ్, చక్కగా వెళ్ళొచ్చు. అట్లా దానికి ఆ మానసిక స్థితిని మనిషి పొందటం కోసమే. అట్లా పొందితే ఏమవుతుందంటే పోయిన తర్వాత కోసం కాదు, జీవించి ఉండగా కూడా దాన్ని సరైన విధానంలో జీవిస్తాడు. ఈరోజు మనిషికి ఎన్ని రకాల మానసిక ఒత్తిడులు, మానసిక రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని వసతులు ఉండి, ఇంత సౌఖ్యాలు ఉండి, ఇంత సుఖ సంతోషాలు ఉండి, అన్ని ఏర్పరచుకున్న తర్వాత కూడా అంత ఒత్తిడి ఎందుకు వస్తుందంటే ఆ ఘర్షణ అర్థం కావట్లేదు. భౌతిక జీవితానికి అభౌతిక జీవితానికి పొసగటం లేదు. వీడేం చేస్తున్నాడు? బయటనే ఎక్కువ వసతులు చేసుకుంటున్నాడు. అంతే కదా. మనం సుఖంగా ఉండటం కోసం ఎన్ని చేసుకుంటున్నాం. ఇప్పుడు పరుపు బాగుంటుంది, నిద్ర పట్టదు. ఎంతమంది ఉన్నారు అట్లాగూ? ఉన్నారా లేదా? ఏసీ ఉంటుంది, పరుపు ఉంటుంది, అన్ని ఉంటాయి, దిండు ఉంటాయి, అన్ని ఉంటాయి, అయినా నిద్ర పట్టదు వీడికి. ఇప్పుడు దానికి కారణం ఏమిటి? దీన్ని సర్దుబాటు కోసము ఏసీ లేని రోజు ఏసీ కొనుక్కుంటే నిద్ర బాగా పడుతుందని అనుకుంటాడు వీడు. పరుపు సరిగా లేదు, మంచి పరుపు కొనుక్కుంటే నిద్ర పడుతుందని అనుకుంటాడు. కానీ అవి వచ్చిన తర్వాత కూడా రోగంగా ఉండిపోయిందా లేదా? తిందామని ఉంటుంది, తింటేనేమో అరగదు. డబ్బుంది తినటానికి, అరగట్లేదు. మరి ఏమిటి సొల్యూషన్? ఏమిటి? అసలు ఆలోచిస్తాడా జీవితంలో? ఎంతసేపు బయట వాటినే సర్దిబాటు చేసి బాగు చేద్దాం అని అనుకుంటాడు. అదే ఈ జీవితం అంతా చేసేది అదే కదా. బయట వాటిని సర్దుబాటు చేస్తే బాగుపడతాను అనుకుంటాడు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానీ సంబంధాలు సరిగ్గా లేవంటే దానికి బయటవన్నీ ఆలోచిస్తాడు, కానీ లోపల ఏ సంస్కారం ఉండాలో, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలో, దాన్ని పెంచడానికి ఏం చేయాలో అదేం ఆలోచించాడు.
అది ఆలోచించకుండా పెంచితే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఎన్ని వచ్చినా కూడా ఆ సమస్య అట్లాగే ఉండిపోయింది. అందుకే లోపల మార్పు జరగాలి కానీ బయట కాదు. దీనికి ఏం కావాలి? పరిశీలన కావాలి. ఇప్పుడు ఏదైతే పరిశీలన అర్జునుడు నేను చేస్తానని అంటున్నాడో ఆ పరిశీలన, ఆత్మ పరిశీలనకు రావాలి మనిషి. ఆ పరిశీలన చేసి అహం నిరీక్షే అంటున్నాడు. నిరీక్షణ అంటే చూడటం అని మనం అంటున్నాం. ఈక్ష దర్శనే ధాతు అంటే దర్శనం చేస్తాను నేను అంటున్నాడు. చూస్తానని అనటం లేదు ఆ మాట. కేవలము కళ్ళతో చూడటం కాదు, శత్రుబలాన్ని నేను దర్శనం చేస్తాను. ఇప్పుడు శత్రుబలాన్ని దర్శనం చేయాలంటే ఇందులో ఒక తప్పు కూడా చేశాడు మళ్ళీ అర్జునుడు. చూస్తానని చెప్పి వాళ్ళని చూస్తానన్నాడు. ఏతాన్ యావత్ నిరీక్షే, వాళ్ళని చూస్తానంటున్నాడు, తన బలాన్ని చూస్తాననటం లేదు. అక్కడ తప్పు చేశాడు అర్జునుడు. చూస్తానన్న దాకా బాగుంది, అక్కడ దాకా తీసుకెళ్ళమని బాగుంది, అంత పరీక్ష చేస్తానని మధ్యలో నిలబెట్టడం దాకా బాగుంది. వాళ్ళని చూస్తానంటున్నాడు. ఎవరెవరైతే నిలబడి ఉన్నారో దుర్యోధనుడికి ప్రియం కలిగించే వాళ్ళందరినీ వాళ్ళని నేను చూస్తానంటున్నాడు. తన బలాన్ని అసెస్ చేసుకుంటాను అనట్లేదు. నా బలం ఎంత సరిపోతుందా లేదా నేను చూస్తానని అనుకోవటం లేదు అక్కడ. అందుకు ఈ నిరీక్ష పదం ఏమైంది? తర్వాత దాంట్లోనేమో అవేక్ష అన్నాడు. అంటే రక్షణ పొందేటట్లుగా చూస్తాడా, రక్షణ పొందకుండా చూస్తాడా? చూసేటప్పుడు ఎట్లా చూస్తాడంటే దాన్ని బట్టి ఇది ఏ బుద్ధితో అన్నాడో మనం చెప్పాలి. ఎందుకంటే తననే చూసుకునే దృష్టితో కనుక వెళ్ళుంటే తర్వాత జరిగిన విషాదము అర్జునుడికి వచ్చేది కాదు. అట్లా చేయలేదు. తనని చూసుకోకుండా ఏం చేశాడు? వాళ్ళని చూసుకొని మమకారాన్ని పెంచుకున్నాడు. అక్కడ శత్రువుని చూడమని స్వామి ఆదేశం అయితే అక్కడున్న శత్రువులను తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ సంజయ ఉవాచలో మొదటి శ్లోకం ఏమిటంటే ఏవముక్తో హృషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ ఏమన్నాడు? సేనయోరుభయోర్మధ్యే మే రథం స్థాపయాన్ని అర్జునుడు అన్నాడు. రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు మాధవ అని అడిగాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సంజయుడు చెప్తున్నాడు, ఇట్లా ఈ విధంగా అర్జునుడి చేత చెప్పబడిన వాడే గుడాకేశేన భారత అంటే ధృతరాష్ట్రుడిని ఏమంటున్నాడు? దుర్యోధనుడి చేత చెప్పబడి హృషికేశుడు. ఇప్పుడు ఇక్కడేమో అర్జునుడి చేత చెప్పబడి హృషికేశుడు రెండు సేనల మధ్య రథాన్ని నిలిపాడట. నువ్వేం చెప్పావో నేను అది చేశానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆసామి కదా, ఆసామి ఏ చెప్తే పాపం డ్రైవర్ ఆ పని చేయాలి కదా, నువ్వు చెప్పినట్టు నేను చేశాను అని అన్నాడు అనేది అక్కడ సామాన్యమైన అర్థం. తత్వార్థాన్ని చూస్తే ఏముంది? నువ్వు అంత పరిశీలన చేస్తానంటే నేను సహకరించనా అని అంటాడు. లోపల స్వామి ఏమంటాడు? పద పోల్చుకుందు, పద తీసుకెళ్తాను, నీకు కామశత్రువులు ఎవరున్నారో నేను చూపిస్తానంటాడు. ఇప్పుడు మనం ఎట్లాగైతే మన కామమును మన బంధువులాగా చూస్తామన్నమాట. అంటే ఇందులో ఎవరిని ఏమనగలం మనం? ఎవరిని ఏమన్నా నొచ్చుకుంటారు, అవునా కదా? నొచ్చుకుంటారా లేదా? లోకంలో నియమం అంటే ఎట్లా ఉంటుందంటే వాడికి కంఠం పిసికినంత బాధగా ఉంటుంది. స్వేచ్ఛా ప్రవర్తన మనిషికి ఇష్టమైందన్నమాట. ఆ స్వేచ్ఛా ప్రవర్తన అనే దాని నిర్వచనం కూడా తప్పు చేసుకుంటాడు. ఇప్పుడు లోకంలో అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారా, పరాధీనంగా బ్రతుకుతున్నారా? పరాధీనంగా బ్రతుకుతున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? స్వేచ్ఛ అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు? పూర్వకాలము స్వేచ్ఛ ఉండేది కాదు. ఇంత అంటే ఇంట్లో వాళ్ళకి కాస్త భయపడటము, సామాన్యంగా చూస్తే లౌకికంగానన్నా ఇంట్లో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి కదా. అప్పుడు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు అమెరికా అంటే అంతే కదా, స్వేచ్ఛ కోసమే కదా వెళ్తారు. అక్కడ ఏముంటుంది? అక్కడ కూడా గొడ్డు చాకరీ చేస్తాడు, కానీ స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఉండదని అనుకుంటారు, అవునా? ఇప్పుడు ఆ స్వేచ్ఛకు పరాధీనతకు ఎట్లా నిర్వచనం ఉంది? మీరు అందరేమో ఇప్పుడు పరాధీనంగా బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారు. స్వేచ్ఛ ఎట్లా ఉంటుందంటారు? కట్టుబాటుతో ఉండటం స్వేచ్ఛ. నిజంగా అంటున్నారా? అర్జునుడిలాగా అంటున్నారా మాటలన్నీ? ఎందుకంటే అర్జునుడి మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను పోరాడతానని పోయాడు. పోగానే అక్కడ దాకా ఏమైంది? తుస్సు అన్నాడు. ఆ ఎత్తిన ధనురుద్యమే అయింది. గాంధీవం శ్రంసతే హస్తాత్ అన్నాడు. గాంధీవం చేతిలోంచి జారిపోతుంది. మాధవ ఏం చేయాలో తోచట్లేదు అన్నాడు. అట్లా అన్నట్టుగా
మీరు కూడా ఇప్పుడు విన్నంత మాత్రం చేత ఇప్పుడు అడిగితే ఏమన్నారు, ఇది పరాధీన జీవితం అన్నారు, స్వేచ్ఛా జీవితం అంటే కట్టుబాటు జీవితం అన్నారు. ఆ మాట పైన అంటున్నారా లోపల అంటున్నారా? ఆ చిత్తశుద్ధిని పరీక్షిస్తాడు ఇప్పుడు స్వామి. ఎందుకంటే చిత్తశుద్ధి లేకపోతే భగవద్గీత బోధ అంతా కూడా అర్జునుడి దగ్గరకు వెళ్ళి దృష్టి మార్చి తీసుకుంటాడు. అర్జునుడి దృష్టితో తీసుకుంటాడు. అర్జునుడిని ఏడిపించాలి. ఇప్పుడు కావాలని ఏడిపిస్తాడు స్వామి. సాధకుడిని కావాలని ఏడిపిస్తాడు. ఎందుకు ఏడిపిస్తాడు? ఇంతకాలం మనం వేటి కోసం ఏడ్చి అని చెప్పండి. లోకంలో అన్నిటి కోసం ఏడవడం అంటే మా కంటిన్లు కార్చకపోయినా వాటి వెంటబడి ప్రాధేయపడ్డట్టు వెళ్ళామా లేదా? సుఖాల కోసం, అన్నిటి కోసం ఇంతకాలము ఇంత వెంటబడి ఇది కావాలని ఏడ్చినంత పని చేశాం. పరమాత్మ కావాలని ఎప్పుడన్నా ఏడ్చామా? ఏడవలేదు. ఆ ఏడుపు ఏడిపిస్తాడు స్వామి. నువ్వే కావాలి స్వామి, నాకు ఇంకొకటి వద్దు అనేటట్టు నీ దృష్టి మారేదాకా నిన్ను ఏడిపిస్తాడు. లేకపోతే పాపం అర్జునుడు అంత బాణం నాది బుద్ధి నీదంటే మన స్వామి బుద్ధిని ఇవ్వాలి కదా. అర్జునుడికి బాణం రెడీగా ఉంది, శస్త్ర సంపాతం అయ్యింది, దానికి స్వామి బుద్ధిని అంటించాలి కదా. ఆ బుద్ధే భగవద్గీత. మన బుద్ధిని మార్చే బోధయే భగవద్గీత. కాబట్టి ఇప్పుడు ఏడిపించడానికి కూర్చున్నాడు. ఆయన ఉద్యమం ఏమిటి? వీడు ఏడవాలి. ఏడిస్తే శుద్ధి అవుతుంది. పూర్వకాలం తిట్టేవాడు చూసారా, పిల్లవాడు ఏడిస్తే పైత్యం పోతుంది అంటే లోపల ఉన్న దుఃఖం అంతా పోయేదాకా ఏడవని అనేవాళ్ళు. ఇప్పుడేమో ఏడిస్తే అయ్యో అంటారు. ఏడవని వారు పిల్లల్ని అసలు ఏడవనిస్తారా? అయ్యయ్యో సరే సరే నువ్వు ఏదంటే అదే చేస్తా, సరే వాడు ఏడుపు మొదలే పెట్టడు, వీడు అప్పుడే సరే అంటుంటాడు అన్నిటికీ. అట్లా అనేటప్పటికి వాడికి మారే అవకాశం రా జీవితంలో. పూర్వం ఎట్లా ఉంటుంది? ఏడిస్తే ఏడవని కాసేపు అని వదిలేస్తారా లేదా? ఇక అంత ధైర్యం ఉందా తల్లిదండ్రికి? ఇప్పుడు లేదు. వీళ్ళే పిరికి వాళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ. వీళ్ళ పిరికితనంతో వాళ్ళని ఒక పిరికివాడిగా తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు అమెజాన్లో ఏమైనా కొంటుంటారు కదా వస్తువులన్నీ, మనకు ఎట్లా ఉంటుంది? రిటర్న్ ఇచ్చే అంత మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా సరే వచ్చిన తర్వాత బట్టం వేసుకున్న తర్వాత కూడా నచ్చకపోతే తిరిగి ఇచ్చేయాలి. ఏం అలవాటు అవుతుంది మనకు? ఏదైనా సరే నచ్చకపోతే వెంటనే తిరిగి తిప్పి కొట్టాలి. అడ్జస్ట్ అవ్వటం అనేది మనకు అలవాటు కావట్లేదు. పిల్లలకు కూడా అదే మనస్తత్వం వస్తుంది. వాడు ఏదన్నా సరే అది నచ్చకపోతే వెంటనే వదిలేయాల్సిందే, కానీ దాంతో అడ్జస్ట్ అయ్యి బ్రతకటం ఉందా? పూర్వకాలం ఒక బట్ట కొనుక్కుంటే మళ్ళీ వేసుకుంటే అది ఏమవుతుంది? అది పాత బట్ట అంటారా కొత్త బట్ట అంటారా? చెప్పండి. పాత బట్ట. ఇప్పుడు షాపింగ్ మాల్లో కొనుక్కునే బట్టలన్నీ పాత బట్టలే కదా. ఎంతో మంది ట్రయల్ చేస్తారు వాటిని. వీళ్ళేమో కొనుక్కొని కొత్త అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ఆ చెమట కంపు పోవటానికి ఆ డ్రై క్లీనింగ్ ఏదో చేస్తారు, దానికి ఫ్రెష్ ఎయిర్ బ్లో చేయటం అలాంటివి ఏవో చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఎంతమంది వేసుకున్నారు? ఎంతో మంది వేసుకొని దాన్ని తెచ్చి రిటర్న్ ఇచ్చాడు. వాడు ఒక ఫంక్షన్కి కూడా వేసుకొని ఉండొచ్చు, మనకు తెలుస్తుందా పాట. మళ్ళీ తెచ్చి ట్యాగ్ అంటించి తెచ్చిస్తే అక్కడ వారేస్తే మళ్ళీ తెచ్చుకొని మనం అది కొత్తది వాళ్ళే కొనుక్కున్న ఫీలింగ్తో వేసేసుకుంటాం. ఆ రెడీమేడ్ బుద్ధులు ఎట్లా ఉన్నాయో మన బుద్ధికి అట్లాంటి ఒక చౌక ఉపాయాలన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే దేన్ని కూడా ఓర్చుకోరు మనిషి. వెంటనే దాన్ని రిటర్న్ చేయాల్సిందే. ఆ రిటర్న్ పాలసీ లాగానే బుద్ధికి అంతా రిటర్న్ అలవాటు అయింది. అట్లా పిల్లల్ని ఎట్లా చెడగొడతామో మన బుద్ధులను కూడా మనం అట్లా చెడగొట్టుకుంటున్నాం. ఆ చెడగొట్టుకొని నిగ్రహించటము అనేది పక్కన వారేసి అసలు దాని మీద విచారణే లేదు అసలు మనిషికి. నిగ్రహం తర్వాత సంగతి, విచారిస్తే కదా నిగ్రహించాలో లేదో తెలుస్తుంది. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా విచక్షణ లేకుండా బ్రతికే ఒక మనస్తత్వపు జీవితంలో ఉన్నదాన్ని ఇప్పుడు స్వామి దేనికోసం ఏర్పిస్తాడు? ఇంటి కోసం ఏడుచుంటాడు. సొంతిల్లు కావాలి అని తపస్సు చేస్తారా చేయరా? మళ్ళీ ఆ ఇంటిని వదిలేసిపోతాడా పోడా? నమ్మక ద్రోహం, గుర్తుపెట్టుకోండి. సొంతిల్లు కట్టుకుంటాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లాగే ఇంట్లో సొంత కొడుకు పిల్లలు అందరితో కలిసి ఉండాలంటాడా అనడా? ఇవన్నీ కావాలని వాటి కోసం ఏడ్చాడా లేదు? కొడుకు పుట్టకపోతే ఎన్ని ముడుపులు కడతారు చెప్పండి? చెట్లకన్నీ అవి ఉంటాయి కదా, అవన్నీ ఏమిటి? ముడుపులే కదా. ఈ ముడుపులన్నీ మన ఏడుపులు అన్నమాట. నాకు అది కావాలని ఏడ్చిన వీణ్ణి ఇవన్నీ కాదు నాకు కావాల్సింది, నువ్వు ఒక్కడివి చాలు మాధవ అనేదాకా నిన్ను ఏడిపిస్తాడు స్వామి. ఆ ఏడ్చిన రోజున ఏమవుతుందో తెలుసా? మనసులో ఉన్న కలుషితం అంతా కూడా కారిపోతుంది. ఆ కారిపోయిన ఆ శుద్ధమైన చిత్తంలో స్వామి కొత్తగా రాడు, ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. సారథి స్థానంలో ఉన్నాడు. నీ రథాన్ని నడిపించే స్థానంలో ఉన్నాడు. ఆ స్థానంలో
నీకు అవగతం అవుతాడు, నీ అవగాహనకు అందుతాడు. అంత ఏడ్చేదాకా ఏం చేస్తాడు, నువ్వేం అడిగావు అర్జున, సేనయోహు ఉభయోహు మధ్య స్థాపయిత్వా రథోత్తమం, ఇదిగో తీసుకొచ్చి పెట్టాను, స్థాపన చేశాను, ఇప్పుడు నిలకడగా ఆలోచించు. నువ్వు తీసుకురమ్మన్నావు, నేను తీసుకొచ్చాను, ఇక్కడ నిలుపమన్నావు, నేను నిలిపాను, ఈ నిలిపిన చిత్తంలో ఇప్పుడు విచారణ చెయ్యి అంటుంటే అప్పుడు అర్జునుడిని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాట కూడా అనని వాళ్ళే మిగతా పాండవులందరూ. కనీసం ఇంత చూసుకుంటానని కూడా ఎవరు అనలేదు. ధర్మరాజు అన్నాడా? అనలేదు. ఎవ్వరు కూడా అనలేదు. ఇక్కడ ఇంకా కూడా ఇంకొక విశేషం ఏమిటంటే, ధర్మరాజు ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, రాజీ పడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నాం. పోయినసారి కథలో ఒక సన్నివేశం చెప్పుకున్నాం. మనం ఏమన్నాం, యుద్ధానికి ముందు ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున భీష్మద్రోణుల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడని. అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఏమిటంటే, ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటాడు? గౌరవం ఉన్న వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు, కానీ ఎవడు పడితే వాడి దగ్గర తీసుకుంటాడా? శత్రువు అయితే తీసుకోడు ఆశీర్వాదం. అక్కడెవరు పెద్దలు, గౌరవించదగిన వాళ్ళు అని అంటున్నాడు. అంటే మిమ్మల్ని గౌరవిస్తున్నాను, కానీ మీతో నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు ధర్మరాజు. ఎంత వాళ్ళ పక్షము ఉండి కూడా, వాళ్ళ వైపు మొగ్గి ఉన్నా కూడా కృష్ణుణ్ణి విడిచిపెట్టకుండా కృష్ణుడు యుద్ధం చేయిస్తుంటే ఆ యుద్ధానికి సహకరించాడు ధర్మరాజు. ఆ ఒక పని చేశాడు ధర్మరాజు. కానీ మిగతా పాండవులందరూ కానీ నా వాళ్ళన్న మోహం ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా గౌరవం ఎంత ఉంది భీష్మద్రోణుల మీద? ఎంత ఉంది అంటే, గౌరవిస్తాను కానీ నా సచ్చిదానంద స్మృతిని కోల్పోయే అంశం వచ్చినప్పుడు మాత్రం నిన్ను గౌరవించాను, నేను చంపేస్తా, యుద్ధం చేస్తా, నిన్ను చంపేస్తా, దానికి నువ్వే నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. మనం కూడా మన భోగేషణ శాస్త్రేషణను గౌరవిస్తాం, భార్యా పిల్లలను గౌరవిస్తాం, భోగేషణను మన చదువులను తెలివితేటలను గౌరవిస్తాం. కానీ నిజమైన సాధకుడైతే నా సచ్చిదానంద స్మృతికి మోసం కలిగేటట్లుంటే నా చదువు నాకు అక్కర్లేదు, నా భోగాలు నాకు అక్కర్లేదు, నా భార్యా పిల్లలు నాకు అక్కర్లేదు, నా ముక్తి సాధనకు అడ్డం వస్తే మాత్రం దాంతో నేను యుద్ధం చేస్తాను. కానీ అది కూడా అదే స్వరూపం అని తెలుసుకొని నేను గౌరవిస్తాను. ఎందుకు? భీష్మద్రోణులు కూడా సంతోషించారు, దానికి సంతోషించి ఆశీర్వదించారు కూడా. నువ్వే గెలువుగాక అంటున్నారు. సృష్టిలో అన్ని భోగాలు కూడా నిన్నేమంటున్నాయి? నువ్వే గెలవాలంటున్నాయి. జీవుడికి సహకరించేటట్టే ఉన్నాయి. ఏమంటున్నాయి? విషయాలన్నీ నీ దగ్గరకు వచ్చి నీ గుణపాఠం చెప్పి ఇప్పుడు నేర్చుకో అని పాఠం చెప్తున్నాయి. నేర్చుకుంటే అవి సంతోషిస్తాయి. కాఫీ మానేస్తే కాఫీ పౌడర్ అమ్మేవాడేం బాధపడాడు, వాడు సంతోషిస్తాడు. ఒక్కడన్నా నిజమైన సాధకుడు ఉన్నాడు. లోకంలో ఎవరినైనా చూసినప్పుడు నియమాలు ఆచరించే వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుందా? బాగుండదా? ఎంత గౌరవం వస్తుంది వాళ్ళ మీద. మనం చేయలేకపోయినప్పటికీ ఆ గౌరవ భావం మనకు ఉంటుందా? ఉండదా? అంటే అది మంచి అని మనకు తెలుసనే అర్థం కదా. తెలిసి దాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు? గౌరవించి నీ ఆశీర్వాదంతో నేను చంపేస్తా. 9వ రోజు యుద్ధంలో భీష్ముడు ఎంతకు చచ్చిపోకపోతే ధర్మరాజు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఆయన రాత్రిపూట గుడారానికి వెళ్తాడు. వెళ్ళి, తాతయ్య నువ్వెట్లా చచ్చిపోతావు నువ్వే చెప్పు, చివరికి నువ్వే చెప్పు నువ్వు ఎట్లా చచ్చిపోతావు అని అడుగుతాడు. ఎందుకంటే ఎంతకు చావడు, అక్కడేమో జనాలందరూ చచ్చిపోతున్నారు, ఈయననేమో చావడు, యుద్ధమేమో ఒక కొలిక్కి రావటం లేదు. నువ్వెట్లా చచ్చిపోతావు, ఉపాయం నువ్వే చెప్పు అంటే అప్పుడు చెప్తాడు శిఖండి గురించి. శిఖండిని తీసుకొస్తే నేను యుద్ధం ఆపేస్తానన్న రహస్యాన్ని చెప్పింది ఎవరు? భీష్ముడే. తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు, కోరుకొని ఆ ఉపాయాన్ని చెప్పింది కూడా భీష్ముడే. అట్లాగే ఈ భోగాలే మనకు బోధ చేస్తాయి. ఎట్లా బోధ చేస్తాయి? చాక్లెట్లు తినొద్దని మనం పిల్లవాళ్ళకి చెప్తాం, వాడు ఊరుకోడు. పళ్ళు పుచ్చిపోతే ఏమంటుంది? అది దాన్ని బోధ అంటారు అనమాట. పళ్ళు పుచ్చిపోతే డాక్టర్ ఏమంటాడు? ఇక మీదట స్వీట్లు తినకూడదు అంటాడా లేదా? ఈ కాలం డాక్టర్లు అట్లా కూడా లేరు. నీ పన్ను పీకేసి నీకు కొత్త పన్ను పెడతా, నువ్వు ఎన్ని చాక్లెట్లు అయినా తిను అనే డాక్టర్లు వచ్చారు. పూర్వకాలం అయితే ఎట్లా ఉండేది? కొంచెం నిగ్రహం నేర్పిస్తాడు డాక్టర్. అంటే నీకు కూడనిది నువ్వు తినకూడదు అని చెప్తారు. ఇప్పుడు అట్లా లేదు. కొత్త పళ్ళ సెట్ వేస్తా, లేకపోతే క్యాప్ వేస్తా, లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాను, ఇట్లాంటివి చెప్తాడనమాట. ఒక పన్ను పుచ్చిపోతే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో మంచి పన్నును కూడా పీకేసి ఇంకో 2 కొత్త పెడతాను అంటున్నాడు డెంటిస్ట్ ఈ కాలంలో. అట్లా కాకుండా నిజమైన మంచి చెప్పేవాళ్ళు ఎట్లా ఉంటారు? ఇక మీదట చాక్లెట్లు తినటం నీకు వర్జితం అని చెప్తామో లేదా? అట్లాగే ఇక్కడ కూడా మనకు అన్ని భోగాలు కూడా భోగించిన తర్వాత గుణపాఠం చెప్తాయి. చెప్పండి ఏదైనా ఒకటి ఉందా చెప్పండి? ఆ స్ప్రింగ్ పరుపులో పడుకొని అందరికి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రావటం లేదా? అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడండి? ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోండి అని చెప్తాడా?
అంటే చెక్క బల్ల మీద కానీ భూమి మీద కానీ ఫ్లాట్గా పడుకొని అయినా దిండేసుకోకుండా అప్పుడు నొప్పులు ఉండవు అంటాడు. సాధనలో చెప్పేది అదే కదండి. పరుపులు భోగము, దాని మీద పడుకోకూడదని ఎందుకు చెప్తాము? వ్యసనం కాబట్టి చెప్తున్నాం. అదే చెక్క బల్ల మీదనో భూమి మీదనో పడుకోవడం సహజం మనిషికి. ఇవన్నీ మనం పెట్టుకున్నాం కానీ అవి ఉన్నాయి లోకంలో? లేవు. మనం తయారు చేసుకున్నవన్నీ కృత్రిమమే. సహజంగా దేహానికి ఏది అలవాటు? దేహం ఎట్లా డిజైన్ చేయబడింది? అది నేల మీద పడుకుంటే చాలా సుఖపడుతుంది. మనకు అది తెలియదా? ఇప్పుడు ఇంత కష్టంగా ఉంటుంది. నేల మీద కూర్చోను లేడు, నేల మీద పడుకోను లేడు. అంటే భోగాలన్నీ కూడా వాటిని వదిలేయమని అవే మనకు బోధ చేస్తాయి. ధర్మరాజుకి భీష్ముడు చేసినట్టుగా, ధర్మరాజుకు ద్రోణాచార్యుడు చేసినట్టుగా అందరూ వాళ్ళ చావును వాళ్లే కొని తెచ్చుకున్నారు. కర్ణుడు పాపం ఏం చేశాడు? కవచకుండలాలను దానం చేశాడా? వచ్చింది ఇంద్రుడని తెలుసు. ఇంద్రుడు వచ్చాడు నా కవచకుండలాలను. ఎందుకు? ఇంద్రుడు అర్జునుడిని రక్షించుకోవడానికి కవచకుండలాలు అడుక్కుందామని మారువేషంలో వచ్చాడు. వచ్చింది ఇంద్రుడేనని కర్ణుడికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఇచ్చాడు, దానం చేశాడంటే కర్ణుడికి కూడా లోపల అర్జునుడే గెలవాలని ఉంటుంది. యుద్ధం చేస్తాడు చాలా భీకరంగా, కానీ పాండవులు గెలవాలనే అనుకుంటాడు. కాబట్టి తనకు తెలుసు కవచకుండలాలు తీసేస్తే తన ప్రాణం పోతుందని తనకు తెలిసి కూడా ఇచ్చేశాడు. అట్లాగే భార్య పిల్లలు కూడా మనకు కూడా ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు బోధ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో మంచి పిల్లలు 2 రకాలుగా ఉంటారు. అయితే మంచి ఎప్పుడవుతుందంటే వాడు రాక్షసుడిలాగా తయారయ్యి వీడికి ముసల్తనంలోనైనా కనీసం విచారణ వచ్చేటట్టు చెయ్యాలి. లేదా వాడు మంచి పుత్రుడు అయి ఉంటే సత్సాంగత్యానికి వెళ్ళుమని, ప్రవచనాలు వినుమని, ఇప్పుడైనా బాగుపడుమని వాడికి స్వేచ్ఛనిచ్చి తల్లిదండ్రిని అట్లాంటి దారిలో పెట్టాలి. ఈ ఇద్దరు మంచివాడు. అట్లా కాకుండా నేను భోగాలు అనుభవిస్తా, మీరు ముసలాళ్ళు అయిన తర్వాత కూడా భోగాలు అనుభవించండి అని చెప్పేవాడు మంచి పుత్రుడు కాడు ఇక్కడ. అందుకే అట్లాంటి వాళ్ళు ఉంటారా లోకంలో? చాలా తక్కువ మంది ఉంటారు. మనకేమో వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది. వాడేం చేస్తున్నాడు? ముసలితనంలో కూడా తల్లిదండ్రి బాగుపడకుండా ఇంకా వ్యామోహంలో ముంచేటట్టు, ఈ మమకారపు బంధాల్లో ముంచేటట్టు చేస్తాడు. అట్లా ఉండకూడదు. ఉంటే ఏం చేయాలి? హరిజేరు మనేడి తండ్రి అన్నట్టుగా ఎట్లాగైతే తల్లిదండ్రులకు ఎవరైనా సరే ఏం బోధ చేయాలి? ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారనుకోండి, మీ ఇళ్ళంలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడైనా తెలుసుకోవలసింది తెలుసుకోండి. ఇంతకాలం ఎట్లాగో అయిపోయింది, వృధా అయ్యింది. ఇప్పటికైనా తెలుసుకోవలసింది తెలుసుకొని చేయగలిగినంత సాధన చేస్తే మానవ జన్మకు సార్థకత వస్తుంది. అది చెప్పేవాడే కొడుకు, లేకపోతే వాడు కొడుకు కాదు. పుత్రి అయినా పుత్రిక అయినా ఒకటే, పుత్రుడైనా పుత్రిక అన్నా కూడా ఒకటే అర్థం. ఇద్దరు కూడా పున్నామ నరకం నుండి తప్పించేవాళ్ళు. అక్కడ స్త్రీ పురుష భేదం లేనే లేదు. ఇద్దరు కూడా బోధ చేయవలసిన వాళ్ళే. కనుక ఏం చేయాలి? ఇప్పుడైనా ఏం చేయాలో ఆ విచారణ మొదలుపెట్టు. ఇప్పుడైనా అర్జునుడి స్థానానికి రావాలి. అర్జునుడి స్థానం ఎటువంటిది? ముందుకు వచ్చాడు కానీ ఏమవుతుందో తెలియదు. అయిపోయిన దాన్ని బట్టి మనం ఇప్పుడు అంచనా వేయాలి. నిజమైన దృష్టితో లేడు, మోహపు దృష్టితో ఉన్నాడని. లేకపోతే ఈ మాటలన్నీ కూడా చాలా గొప్ప విశేషమైన మాటలే. స్వామిని నిలబెట్టు, నేను చూస్తాను అనటం అనేవి ఇవన్నీ గొప్ప విశేషమైన మాటలే. కానీ తర్వాత జరిగిన పరిణామంలో ఆ మాటలన్నీ, ఇప్పుడు వచ్చే వారం వచ్చే శ్లోకాలన్నీ కూడా ఇంకా అర్జునుడి యొక్క మోహాన్ని, మమకారాన్ని బయట పెడతాయి. ఆ మోహము మమకారం ఎట్లా స్వామి శుద్ధి చేయటానికి ఏడిపించిన ఏడుపో మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఎట్లా కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైనా చూసారా? వైరాగ్యం రావాలంటే ఎప్పుడు వస్తుంది? తను చాలా ప్రేమించిన వాళ్ళు దూరమైనప్పుడు వస్తుంది. అంతే కదా? ఎవరైనా చచ్చిపోయినప్పుడు, తనకు కావలసిన వాళ్ళు, చాలా కావలసిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు, లేదా వాళ్లతో మనకు భేదం వచ్చినప్పుడు, అంటే భేదాభిప్రాయం వచ్చి పోట్లాట జరిగినప్పుడు వైరాగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? అట్లా చేస్తే గాని వాడికి అర్థం కాదు. లేకపోతే అంత బాగుంటే చల్ స్వామి అనుకుంటూ పోతుంటాడు అన్నమాట. అట్లా చల్ మోహన రంగ అంటాడు. అట్లా ఉండకుండా చేస్తుంది. జీవితం ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటుంది. అందుకే మనకు కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు కూడా చాలా మంచివని గుర్తించాలి మనం. కష్టాలు వచ్చినప్పుడు మంచివని గుర్తించిన వాడు ఎదుగుతాడు. కృంగిపోతే డిప్రెషన్ వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు అర్జునుడికి రాబోయే డిప్రెషన్, ఈ భాషలో, ఈ కాలం భాషలో అర్జునుడికి ఏమొస్తుంది? డిప్రెషన్. మన భాషలో అప్పుడేమన్నారు దాన్ని? అర్జున విషాద యోగం అన్నారు. అంటే అర్జునుడి విషాదం యోగం అయింది. ఎక్కడైనా ఆనందం యోగం అవుతుంది కానీ విషాదం ఎట్లా యోగం అవుతుందంటే భగవద్గీత యొక్క ప్రత్యేకత విషాదాన్ని కూడా యోగం చేసి చూపించింది
అది వచ్చే వారం నుండి మనం అర్జున విషాదాన్ని చూద్దాం. ఈ వారం చెప్పండి ఇప్పుడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఓం తత్ సత్.